శ్రమలు రెండు రకాలు. ఒకటి మన మూర్ఖత వలన వచ్చే శ్రమలు, మన చెడు నిర్ణయాల ద్వారా మనం కొని తెచ్చుకునే శ్రమలు, ప్రభువును ప్రక్కన పెట్టేయడం వలన, ప్రభువుని విడిచిపెట్టడం ద్వారా మనం పొందుకునే లేదా మనం ఆహ్వానించే శ్రమలు ఒక రకమైతే, రెండవ శ్రమ ఏంటంటే ప్రభు నిమిత్తం మనం పొందే శ్రమ. ప్రైజ్ ద లార్డ్. ఇది కొంచెం లోతైన అంశం. ఇది క్రీస్తు ప్రభు కొరకు శ్రమ అనుభవించడం, సత్యము కొరకు శ్రమ అనుభవించడం, ప్రభు నిమిత్తం శ్రమ పొందడం. ఒక సత్యం కోసం నిలబడినప్పుడు కొన్నిసార్లు శ్రమ రావచ్చు. ఆ కారణాన్ని బట్టే దేవుని వాక్యంలో రాబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారనే మాట ఉంది. ఎవడైనా యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి శ్రమను అనుభవించిన వెడల ఆ శ్రమను బట్టి వారు దేవుణ్ణి ఏం చేయమన్నాడు? మహింపరచమన్నాడు. అంటే క్రీస్తును మినహాయించి మనం పొందే శ్రమలు కొన్ని అయితే, క్రీస్తు నిమిత్తం మనం పొందే శ్రమలు